such that. What is such as, what is such as that when we use? చూద్దాం ఒకసారి. సచ్ యాజ్ అంటే ఎగ్జాంపుల్స్ అండ్ లిస్టును వాడే సందర్భంలో మనం యూజ్ చేస్తాం. ఇంట్రడ్యూస్ స్పెసిఫిక్ ఐటమ్స్ ఇన్ కేటగిరీ. ఏదైనా కేటగిరీలో స్పెసిఫిక్ ఐటమ్స్, ఒకే విధమైన ఐటమ్స్ను మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సచ్ యాజ్ అని మనం యూజ్ చేస్తాం. ఒకే విధమైన ఎగ్జాంపుల్స్ ఒకే కేటగిరీ ఉండాలి. ఉదాహరణ చూసుకుంటే సింపుల్. ఐ ఎంజాయ్ స్పోర్ట్స్. నేను స్పోర్ట్స్ ఎంజాయ్ చేస్తాను. సచ్ యాజ్ ఇటువంటి సాకర్, బాస్కెట్బాల్ అండ్ టెన్నిస్ ఇట్లా చెప్పుకోవచ్చు. టెన్నిస్, బాస్కెట్బాల్, సాకర్ అన్నీ ఒక స్పోర్ట్స్. సో ఐ ఎంజాయ్ స్పోర్ట్స్ సచ్ యాజ్ ఎగ్జాంపుల్స్ అన్నట్టు. ఉదాహరణకు సాకర్, బాస్కెట్బాల్ ఐటమ్స్ అంటే ఉదాహరణ సందర్భంలో మనం సచ్ యాజ్, ఎగ్జాంపుల్ అనే సందర్భంలో సచ్ యాజ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హియర్ ఈజ్ ఫుడ్స్. హెల్దీ ఫుడ్స్ సచ్ యాజ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఆర్ ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్స్ అన్నాడు. హెల్దీ ఫుడ్స్కు ఎగ్జాంపుల్ అంటే సచ్ యాజ్ అంటే ఎగ్జాంపుల్. హెల్దీ ఫుడ్స్కి ఎగ్జాంపుల్ ఎటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ ఇంపార్టెంట్. అంటే హెల్దీ ఫుడ్లో మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఇక్కడ స్పోర్ట్స్లో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ అనే సందర్భంలో మనం సచ్ యాజ్ దాన్ని యూజ్ చేస్తాం. సో యూజ్ టు గివ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఏ లార్జర్ గ్రూప్. ఒక లార్జర్ గ్రూప్లో స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసేటప్పుడు మనం సచ్ యాజ్ అని యూజ్ చేయాలి. అది గుర్తుంచుకోండి. ఓకే, సచ్ యాజ్ అంటే ఎగ్జాంపుల్ అనే సందర్భంలో యూజ్ చేయాలి. అది లార్జర్ గ్రూప్ అయి ఉండాలి, ఒకే కేటగిరీ చెంది ఉండాలి. సచ్ దట్ అంటే అలా ఉండాలి. కాజ్ కారణం తెలియాలి. ఈ కాజ్ సందర్భం కాజ్. సచ్ దట్ కాజ్ ఆర్ ఎఫెక్ట్ ఆర్ రిజల్ట్ అనే సందర్భంలో యూజ్ చేస్తాం. ఈ కాజ్ అనే సందర్భం. షో రిజల్ట్స్. ఇట్ కెన్ సీక్వెన్స్ ఆర్ డిగ్రీ. సో షోస్ ఆ రిజల్ట్, కాన్సిక్వెన్స్ ఆర్ డిగ్రీ ఫలితాలకు తెలియజేటప్పుడు. ఎగ్జాంపుల్స్. ద వెదర్ వాజ్ సో కోల్డ్. వాతావరణం చాలా చల్లగా ఉంది. సచ్ దట్ ద స్కూల్ వాజ్ క్లోజ్డ్. ఆ కారణంగా స్కూల్ క్లోజ్ అయినాయి. కారణాల సందర్భంలో మనం సచ్ దట్ అనేది చూసుకోవాలి. స్కూల్స్ ఎందుకు క్లోజ్ అయినాయి అంటే మనకు వెదర్ కోల్డ్. స్కూల్ ఎందుకు అంటే మీకు సచ్ యాజ్ సెలబ్రేషన్ శ్రీరామనవమి ఉంది. శ్రీరామనవమి సందర్భంగా మన స్కూల్ క్లోజ్ అయింది. వెదర్ కోల్డ్ కూడా స్కూల్ క్లోజ్ అయింది అని సందర్భంలో చూసుకోవచ్చు. ఈ స్పోక్ సచ్ దట్ ఎవ్రీ వన్ కుడ్ హియర్ క్లియర్లీ. అతను మాట్లాడాడు, అందువల్ల ఎవ్రీ వన్ కుడ్ హియర్ క్లియర్లీ. ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు అందరు వినాలి కాబట్టి ఈ సందర్భంలో యూజ్ చేసాం. సో యూజ్ టు షో సర్టెన్ రిజల్ట్ ఆర్ ఎఫెక్ట్కు సందర్భంలో ఫలితంగా అనే సందర్భంలో మనం యూజ్ చేస్తాము. ఓకే, సో సచ్ యాజ్ సచ్ ద డిఫరెంట్. సచ్ యాజ్ అనే ఎగ్జామ్స్కు సచ్ దట్ అనేది కారణం తెలిసినప్పుడు యూజ్ చేస్తాము. అంటే బికాజ్ అనే సందర్భంలో మనం సచ్ దట్ యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అనే సందర్భంలో మనం సచ్ యాజ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఇది సచ్ యాజ్ అనేది ఎగ్జాంపుల్స్ అనే లిస్ట్ ఇంట్రడ్యూస్ స్పెసిఫిక్ ఐటమ్స్ ఇది కేటగిరీ, ఒకే కేటగిరీ చెందిన ఉదాహరణ తెలిసినప్పుడు రాస్తాము. ఐ ఎంజాయ్ స్పోర్ట్స్ సచ్ యాజ్ సాకర్, బాస్కెట్బాల్ అండ్ ఓకే టెన్నిస్. సో హెల్దీ ఫుడ్స్ సచ్ యాజ్ ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనే ఎగ్జాంపుల్స్. ఇక్కడ సచ్ దట్ అనేది వెదర్ కోల్డ్ కూడా వల్ల స్కూల్ క్లోజ్ అయింది. సో కారణాలు తెలియసినప్పుడు సచ్ దట్ యూజ్ చేస్తాం. ఇంకోటి ఎగ్జాంపుల్ చూసుకుంటే స్పోక్ సచ్ దట్ ఎవ్రీ వన్ కుడ్ హియర్ క్లియర్లీ. అతను మాట్లాడుతున్నాడు కాబట్టికే అందరు వినాలి. సో సింపుల్ సచ్ యాజ్ సచ్ దట్ అనేది సచ్ యాజ్ అనేది ఎగ్జాంపుల్స్ అనే సందర్భం యూజ్ చేస్తాం. ఉదాహరణ అనే సందర్భం సచ్ దట్ యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ అనే సందర్భంలో మనం సచ్ దట్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సచ్ యాజ్ అండ్ సచ్ దట్. సో టుమారో ఇంకొక టాపిక్ మళ్ళీ వద్దాం. ఓకే, థ్యాంక్ యూ.